హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సునిశ్చిత కలెక్షన్స్. ఈరోజు మళ్ళీ బాయిల్డ్ ఎగ్ రెసిపీతో ముందుకు వచ్చేసాను. వీక్లీ వన్స్ బాయిల్డ్ ఎగ్ లేకపోతున్నాడు కదా మనకి. ముందుగా పోపు పెట్టేసుకొని మిర్చి, ఆనియన్, కరివేపాకు, సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి కాసేపు మగ్గేంత వరకు. తర్వాత ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సీజన్ కదా, మంచిగా దొరుకుతున్నాయి. సీజన్లో ఏది దొరుకుతుంది తినాలి కదా, అందుకే వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ముందుగానే మనం పొట్టు తీసి పెట్టుకుని ములక్కాడల్ని వాష్ చేసుకొని ఇందులో వేసేసుకొని, అలాగే 2 పెద్ద సైజు టమాటోస్ని కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత మూత పెట్టేసుకొని మగ్గించేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్న టైంలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఒక 2-3 మినిట్స్ పాటు. తర్వాత మనం గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు రసంని ఇందులో వేసేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకొని 2 లవంగాలు, 2 ఇలాచి, 2 బగారాకులు మీకు పెద్దగా కనిపిస్తున్నాయి, నేను కట్ చేసి వేసాను. తర్వాత ధనియా పౌడర్ కూడా వేసుకొని మరిగేటప్పుడు ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి ఎప్పుడు కానీ బాయిల్డ్ ఎగ్ కర్రీ చేసేటప్పుడు, ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా. చాలామంది బాయిల్డ్ ఎగ్ని అవాయిడ్ చేయడానికి మోస్ట్లీ రీజన్ అదే ఉంటుంది, స్మెల్ వస్తుంది అని. సో ఇలా చేసి పెట్టారనుకో కర్రీ అసలు స్మెల్ అనేది రాదు, ఫ్లేవర్ కూడా చాలా బాగా ఎగ్కి పట్టేస్తుంది. నాన్ వెజ్ కర్రీస్ కంటే చాలా బాగుంటుంది. నాకు ఫేవరెట్ అని చెప్తున్నా అనుకోకండి, నిజంగానే చాలా బాగుంటుంది. ఎందుకు అండి చికెన్ ఎగ్ అంటే ఎగ్గే అంటాను. ఏందో బ్లడ్ ఫ్లూ అది ఇది అని అంటున్నారు కదా, చికెన్ ఎగ్ తినొద్దంట కదా. మీకు ఎవరికైనా తెలుసా? అసలు ఇది ఫేక్ న్యూస్ అంటున్నారు, రియలే అంటున్నారు. 3 months వరకు అసలు ఎగ్ చికెన్ తినొద్దు అంటున్నారు. ఇంతమందికి తెలుసు కామెంట్ చేయండి నాకు. అండ్ తర్వాత ఇలా వడ్డిచ్చేసుకొని తినేసేయడమే. ఎమ్మి ఎమ్మి కర్రీ చాలా బాగుండే టేస్ట్, అబ్సల్యూట్లీ బాగుంటుంది. మనం చేసింది మనకు నచ్చుతుంది కదా, అందుకే మీరు ట్రై చేయండి అని చెప్తాను నేను. మీరు ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. 1K టార్గెట్. ఇలాంటి మంచి మంచి బ్యాచిలర్ రెసిపీస్ చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ.